తెలంగాణలో నిరంకుశ పాలన, దౌర్జన్యకరమైన పాలన నడుస్తూ ఉన్నది. తెలంగాణలో ఇవాళ మానవ హక్కులన్నీ కూడా మంట కలిసిపోతూ ఉన్నాయి. తెలంగాణలో పేద ప్రజలు రాత్రింబవళ్ళు కష్టపడి వాళ్ళ ఒంటి మీద ఉన్న ప్రతి నగలు కూడా తాకట్టు పెట్టి, భూములు తాకట్టు పెట్టి కట్టుకున్న ఇళ్లను హైడ్రా పేరు మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలగొడుతున్నది. మూసీ నది సుందరీకరణ పేరుతో 1.5 లక్షల కోట్ల మరి కుంభకోణానికి పాల్పడుతున్నది అన్న విషయం తెలిసిన వెంటనే తెలంగాణ మొత్తం కూడా బగ్గుమన్నది. ఆ మహిళలు మొత్తం తెలంగాణలో మహిళా లోకం అంతా కూడా మరి రేవంత్ రెడ్డి గారి మీద ఆగ్రహం వెలబుచ్చింది. వాళ్ళకు వచ్చిన భాషలో ఆగ్రహం వెలబుచ్చింది. వాళ్ళు ఏమన్నా అభ్యంతరకరమైన భాష మాట్లాడుతుంటే మాకు కూడా బాధనే ఉన్నది. ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి తిట్టడం అనేది బాధనే ఉంది. కానీ ఆ వ్యక్తికి ఆ కోపం ఎక్కడి నుంచి వస్తుంది అనేది, ఎందుకు వస్తున్నది అనేది చూడకుండా ప్రభుత్వం ఇవాళ ఆ మహిళల వీడియోలు తెలంగాణలో కోట్లాది మంది షేర్ చేసుకున్నారు. కానీ ఆ కోట్ల మంది షేర్ చేస్తే ఆ కోట్ల మందిని షేర్ చేసే మరి పట్టుకున్న వాళ్ళని చేసిన వాళ్ళని దమ్ము లేక ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద అక్రమంగా కేసు పెట్టిండ్రు ఇవాళ తెలంగాణ పోలీసులు. ఇవాళ మా పార్టీ కార్యకర్త నరేష్ గౌడ్, ఆయన చేసింది ఏం లేదు, ఎక్కడి నుంచో వస్తున్నాయి మెసేజెస్. మహిళలందరూ ఆగ్రహం, తెలంగాణ అంతా కూడా అట్టుడుకుతున్నది ఇవాళ రేవంత్ రెడ్డి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా. సో ఇలా వాళ్ళ బాధను వాళ్ళు వెలపుచ్చుకున్నారు. ఆ వీడియోని నేను ఇంకొక ఆయనకు షేర్ చేసిండు. దొంగ కంప్లైంట్ ఇచ్చి ఇవాళ అక్కరకు రాని సెక్షన్ల కింద ఇవాళ మరి ఆయన ఇవాళ నరేష్ గౌడ్ గారిని రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు భార్య పిల్లల దగ్గర ఉంటే ఎత్తుకొచ్చి ఇవాళ కంచన్పాడు పోలీస్ స్టేషన్లో పడేసారు. మరి పోలీసులు ఎఫ్ఐఆర్ పెట్టిండ్రు. ఎఫ్ఐఆర్ పెట్టిన తర్వాత మరి రిలీజ్ చేయాలి కదా స్టేషన్ పేరు మీద. దానికి కూడా మళ్ళీ ఇంతమంది మేము రావాలి అంటే ఎంతమందిని చేస్తావు రేవంత్ రెడ్డి గారు మీరు? తెలంగాణ ఈ భాష ఎవరు నేర్పించిండ్రు? మీరు పేగులు మెడకేసుకున్నప్పుడే అన్న ఎక్కడ పోయింది? చెప్పుతో కొడతా అన్నప్పుడు ఎక్కడ పోయింది? దాని తర్వాత మరి లాగలలో తొండలు ఇడవమన్నప్పుడు ఎక్కడ పోయింది? మీ శాసనసభ్యుడు దానం నాగేందర్ తల్లులను తిట్టినప్పుడు ఎక్కడ పోయింది? మరి ఆ కేసులు ఏమైనాయి? మరి నీ మీద 100 కేసులు అవుతాయి. నీ మీద ఈ భాష తెలంగాణ నేర్పించింది నువ్వే. మళ్ళీ ఇవాళ నువ్వే పోలీసు వాళ్ళకి చెప్పి కేసులు పెట్టిస్తూ ఉన్నావు. ఎక్కువ రోజులు నడవదు ఈ తరహా నిరంకుశ పాలన, ఈ తరహా దౌర్జన్యకరమైన పాలన. పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్యం, రాజ్యాంగం మాకిచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛ, ఈ హక్కును హరిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ సమాజం ఊరుకోదు. నీకు దమ్ముంటే హైడ్రాను బంద్ చేయి. నీకు దమ్ముంటే ఈ మూసీ నది సుందరీకరణ పేరు మీద 1.5 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం ఏదైతుందో దాని ముందు మొత్తం తెలంగాణ ప్రజలంతా వివరించి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి అమరవీర స్తూపం ముందర ముక్కు నేలకు రాయి. నీకు నిజంగా ఏమాత్రం నైతిక విలువలున్నా, నీకు దమ్ముంటే మీ అన్నలు, మీ తమ్ముళ్ళు, మీ చుట్టాలు ఎక్కడెక్కడున్నోళ్ళు వీళ్ళందరి పేర్ల మీద కంపెనీలు పెట్టి తెలంగాణ ఆస్తిని దోచుకోవాలనుకుంటున్నావు కదా, దాని మీద క్షమాపణ చెప్పు. నీకేమాత్రం నైతిక విలువలున్నా తెలంగాణ ప్రజల మీద జరుగుతున్న దౌర్జన్యాలకు మరి హోంమంత్రిగా నువ్వు క్షమాపణ చెప్పు. కూకట్పల్లిలో ఒక మహిళ సూసైడ్ చేసుకున్నది. నిన్నొక ఆయన సంగారెడ్డిలా మీరు సివిలియన్ ఏరియాల బ్లాస్టింగ్ చేసినందుకు, ఒక ఆయన ఈ హైదరాబాద్ బ్లాస్టింగ్ చేసినందుకు తలకు రాయి తగిలి చచ్చిపోయాడు. వాళ్ళ కుటుంబాల కాళ్ళు పట్టుకో. నీకు దమ్ముంటే నీకేమాత్రం నైతిక విలువలు. అంతే తప్ప ఈ బీఆర్ఎస్ కార్యకర్తల మీద ఎన్ని రోజులు పెడతావయ్యా? ఎంతమంది మీద కేసులు పెడతావు? ఎంతమంది తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెడతావు? ఎంతమంది జైల్లో పెడతావు? పెట్టి చూద్దాం. మొత్తం తెలంగాణ జైల్లో పెడతావా? ఆ మహిళల కాలు పట్టుకో. ముందు మూసి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉండే మహిళల దగ్గరికి పోయి వాళ్ళకి క్షమాపణ చెప్పు. ఒక ముఖ్యమంత్రిగా క్షమాపణ చెప్పు. వాళ్ళందరూ నమ్మి, నీ మాటలు నమ్మి నేను అధికారం ఎక్కించిండ్రు. అంతే తప్ప ఇక్కడ పోలీస్ స్టేషన్లలో మా కార్యకర్త అమాయకులైన కార్యకర్తలను వాళ్ళ కార్యకర్త నీ మీద ఎన్ని కేసులు పెట్టాలి? మరి లెక్క ప్రకారం పెట్టాలి నీ మీద. పబ్లిక్గా లక్షలాది మంది సమక్షంలో ఘోరంగా కేసీఆర్ గారిని మాట్లాడినావు కదా, తెలంగాణను తీసుకొచ్చిన కేసీఆర్ గారిని ఘోరంగా మాట్లాడినావు కదా, నీ మీద ఎన్ని కేసులు పెట్టాలి? తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలి. ఇవాళ రాజరికపు ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఆనాడు మరి ఎట్లయితే దేశ్ముఖులు ఈ రాష్ట్రాన్ని గడగడలాడించారో స్వాతంత్రం రాకముందు, అదే స్వాతంత్రం ఇవాళ మనకు పోయింది. అందుకొరకు తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలి. అర్జెంటుగా ఈ దోపిడీ ప్రభుత్వాన్ని మరి గద్దె దించాలి. అదేవిధంగా
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనం చట్ట ప్రకారమే పోదాం. చట్టం ఇచ్చే ప్రతి హక్కును కూడా, రాజ్యాంగం ఇచ్చిన ప్రతి హక్కును కూడా బరాబర్ కాపాడుకుందాం. మీకు ఏ చీమ గడిచినా కూడా తప్పకుండా బీఆర్ఎస్ నాయకత్వం ఈరోజు ఎట్లయితే మరి మొత్తం కూడా కల్వకుర్తి నాయకత్వం అంతా ఇక్కడికి వచ్చిందో, అదేవిధంగా ఎక్కడ మీకు చీమ గుట్టినా, ఎక్కడ మీ మీద దౌర్జన్యం జరిగినా తప్పకుండా మీకు మరి పార్టీ నాయకత్వం అండగా ఉంటుందని చెప్తూ మరొక్కసారి జై తెలంగాణ.